కుప్పానికి కృష్ణా జలాలు ఎలా వచ్చాయి, ప్రజెంట్ అక్కడ కృష్ణా నీటి తరలింపు ఎలా జరుగుతుంది, పరమసముద్రం చెరువు ఇప్పుడు ఎలా ఉంది, అసలు హంద్రీనీవా ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఈ ఏడాది ఈ ప్రాజెక్ట్ పనులు ఎలా జరిగాయని ఈ వీడియోలో చూద్దాము. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హేబ్రో ఛానల్. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం జలాశయం నుండి కృష్ణా నీళ్లు ఆంధ్ర బోర్డర్ దగ్గర ఉన్న కుప్పానికి చేరాయి. కింద ఉన్న కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ముందు చూస్తున్న పరమసముద్రం అనే చెరువులోకి కృష్ణా జలాలు ఉరకలు వేస్తున్నాయి. ఇక్కడ నుండి కుప్పం పరిసర ప్రాంతాల్లోని అన్ని చెరువులను నింపాలని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ పరమసముద్రం చెరువు నిండడంతో మరవపారి వేరొక చెరువుకి నీళ్లు వెళ్తున్నాయి. శ్రీశైలం జలాశయం నుండి 754 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన కృష్ణా నీటిని చూసి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. యాక్చువల్గా నాది వెస్ట్ గోదావరి, మాకు నీటి సమస్య పెద్దగా ఉండదు. కానీ ఇక్కడ కృష్ణా నీటిని చూశాక ఏదో తెలియని సంతోషంగా ఉంది. జూలై 17న శ్రీశైలం జలాశయంలోని మల్యాల పంప్ హౌస్ నుండి కృష్ణా నీటిని ఎత్తిపోయడం స్టార్ట్ చేశారు. తద్వారా ఆగస్టు 22న మదనపల్లి, 29న కుప్పానికి కృష్ణా నీళ్లు చేరాయి. సెప్టెంబర్ 6 నాటికి శ్రీశైలం నుండి 11 టీఎంసీల నీటి తరలింపు జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఏ ప్రాంతం నుండి ఈ వీడియోని చూస్తున్నారో కామెంట్లో తెలియచేయండి. చూద్దాం ఏ ఊరు నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఈ ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం జలాశయం నుండి మల్యాల పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్, 8 జలాశయాలు, లిఫ్ట్లు, బ్రాంచ్ కెనాల్స్ ద్వారా ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల జనాభాకి తాగునీరు అందిస్తారు. 40 టీఎంసీల వరద నీటి తరలింపు, 8 జలాశయాలు, 554 కిలోమీటర్ల మెయిన్ కెనాల్, 43 లిఫ్ట్లు, టన్నెల్స్, 15,000 కోట్ల ఖర్చు. ఇవి ఈ ప్రాజెక్టులోని ప్రధాన అంశాలు. నేను ఆల్రెడీ 2019లో హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్ వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కుప్పానికి నీళ్ళు ఎలా వచ్చాయో చూద్దాము. కృష్ణా నీటిని శ్రీశైలం జలాశయం నుండి మల్యాల పంప్ హౌస్ ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్లోకి ఎత్తిపోశారు. అక్కడ నుండి మెయిన్ కెనాల్ ద్వారా అనంతపురం దగ్గర ఉన్న జీడిపల్లి జలాశయానికి చేరాయి. అక్కడ నుండి కదిరి దగ్గర ఉన్న చెర్లోపల్లి జలాశయానికి చేరుకుని పొంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్స్ ద్వారా కుప్పానికి చేరాయి. అంటే 26 పంప్ హౌస్ల ద్వారా 1360 అడుగులకు నీటిని ఎత్తిపోసి 754 కిలోమీటర్లు ప్రయాణించాక కుప్పానికి కృష్ణా నీళ్లు చేరాయి. ఈ సీన్ చూడండి ఎంత బాగుందో. పరమసముద్రం దగ్గరలో కుప్పం బ్రాంచ్ కెనాల్ కోసం ఒక చిన్న కొండ మీదుగా కాలువను నిర్మించారు. ఇది కొండ ప్రాంతం కాబట్టి వాలు ఎక్కువ ఉంటే నీటి వేగం పెరిగి దిగువ ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతుంది. అందుకని ఇలా మెట్లు లాగా నిర్మించి నీటి వేగాన్ని తగ్గించారు. ఇది చూడడానికి చాలా అందంగా ఉంది. ఈ పరమసముద్రం చెరువు కుప్పం రైల్వే స్టేషన్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రజెంట్ ఇది పూర్తిగా నిండి మరవపారి దూరంగా ఉన్న వెండుగంపల్లి చెరువుకి కృష్ణా జలాలు వెళ్తున్నాయి. ఇలా కుప్పం పరిసర ప్రాంతంలో 110 చెరువులను నింపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే కానీ జరిగితే ఈ ప్రాంతంలో తాగు, సాగు నీటి సమస్య ఉండదు. ఈ ఏడాది కృష్ణా వరదలు ఎక్కువ రోజులు రావడం హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకి ప్లస్ అయింది.
ఇప్పుడు మీరు హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ లైనింగ్ వర్క్స్ ఎలా జరిగాయో చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఫిబ్రవరిలోది, రైట్ సైడ్ ఆగస్టులో స్టేటస్. మెయిన్ కెనాల్ అంటే మల్యాల పంప్ హౌస్ నుండి జీడిపల్లి జలాశయం, జీడిపల్లి నుండి అడవిపల్లి జలాశయం వరకు ఉండే కాలువ. ఇది 554 కిలోమీటర్ పొడవు ఉంటుంది. ప్రజెంట్ మీరు చూస్తున్నది జీడిపల్లి నుండి గొల్లపల్లి జలాశయం మధ్య కెనాల్ వర్క్స్. ఈ ప్రాజెక్ట్లోని మిగతా కాలువలు, బ్రాంచ్ కెనాల్స్, టన్నెల్స్, లిఫ్ట్లు, జలాశయాలు అన్నీ పూర్తయి ఈ ప్రాజెక్ట్ ద్వారా నిర్దేశించిన అన్ని ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.